పౌర్ణమి నోము చేసుకుంటున్నామండి. దానికి సంబంధించి కార్తీక నవమి తలక బూర్లు తయారు చేస్తున్నారు. బూర్లు చేసినప్పుడు ఎవ్వరూ మాట్లాడకూడదండి, కామ్గా చేయాలి. నేను అందుకే వీడియో షూట్ చేస్తున్నాను. ఆ నల్లగా పెట్టుకునేవండి పెసర బూర్లు, అవి నోముకి సంబంధించి బయటకు ఎవ్వరు ఇవ్వరు, మేమే తింటాము. నోము చేసిన వాళ్ళే, ఆ నోము పాటించిన వాళ్ళు. సెకండ్ ఉన్న బూర్లు అవి శనగపప్పు బూర్లండి, బయట పంచడానికి. అలాగే ముందు ప్లేట్ ఉన్నవైతే కొబ్బరి బూర్లండి, పిల్లల కోసం బూర్లు చేస్తున్నారండి. చేసే ఆమె కూడా ఎవరిని దగ్గర పెట్టుకోరు, ఒక్క ఆమె చేస్తుంది ఆ నోము బూర్లు అయినంత వరకును. తర్వాత వెళ్ళి మేము సహాయం చేస్తాము. బాగానే ఆమె బూర్లు వేస్తున్నారండి మా సిస్టరు. మేమందరం కలిసి చేసుకుంటామండి పూజ. పూజ చేసుకుని బూరెలు వేపుతుందండి ఈమె. ఒత్తులు తయారు చేస్తున్నారండి. బూరెలు వేపినాక ఒత్తులు ఒక ఆమె బూరెలు చేసుకుంటున్నారు, ఒక ఆమె ఒత్తులు తయారు చేసుకుంటున్నారు. ఆమె బూరెలు ప్రొసీజర్ అయితే ఎక్కువగా ఉందండి. బూరెలు ఎక్కువ మోతాదులని పంచడానికి, పూజ అన్నీ చేయడానికి ఎక్కువ మంది ఉన్నాము కనుక అవి ముగ్గురం తయారు చేసుకుంటున్నాము వాటిని జాగ్రత్తగాను. బూర్లు అయితే నోము బూర్లు కంప్లీట్ అయిపోయాయండి. కంప్లీట్ అయిపోయాక గుడికి వచ్చామండి. మళ్ళీ స్నానాలు చేసుకొని మళ్ళీ తయారయ్యి గుడికి వస్తున్నామండి. ఇక్కడ శివాలయంలోని పెద్ద శివాలయంకి వెళ్ళలేదు, వీధిలో ఉన్న చిన్న శివాలయంకి వచ్చి దీపాలు పెట్టుకొని అందరికీ తాంబూలాలు ఇచ్చుకోవాలి. అందుకని ఉపవాసాలు ఉన్న వాళ్ళందరూ కూడా గుడికి వస్తున్నారు. వదిన ముందు వెళ్ళింది చెల్లి, ఈమె చిన్న వదిన గారండి. ఈమె మా చిన్న చెల్లి వాళ్ళ తోటికోళ్ళు. ఈ అమ్మాయి మా మేనకోడలండి. ఈ అమ్మాయి మా చిన్న పాప వాళ్ళ తోటికోడలు, వాళ్ళ మరిది, మా అన్నయ్యల మనవరాలు. ఈమె మా అక్క అండి. గుడికి వచ్చాము, గుడి చూసుకుంటున్నామండి. గుడి అంతాను దర్శనం చేసుకొని, పంతులు గారు అయితే లేరండి ఇక్కడ, పంతులు గారు ఇంటికి వెళ్ళారంట. పంతులు గారి కోసం ఎదురు చూస్తున్నాం అందరూను. కాకపోతే తులసి మొక్క కేటలకి పూజ చేసుకోవచ్చని మా సిస్టరు గుడిని కట్టెలను గట్టి ఎత్తి చూపిస్తున్నారు. శివాలయము అండి, ఇది రాముడి వారిది శివాలయము, విఘ్నేశ్వరుదండి. 3 గుళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి శివాలయం, శివుడి గారండి. ఉదయం అభిషేకం చేయించుకున్నాము. ఇదిగోండి ఇక్కడ తులసమ్మ, అలాగే ఉసిరి చెట్టు ఒకటి, మారేడు దాళం అంటారు కదండి, మారేడు దళాలు, ఆ 3 చెట్లు అండి ఇక్కడ. అందుకు ఇక్కడ పసుపు కుంకాలు పెట్టుకొని ఒత్తులు వెలిగించుకొని ఒకరికొకరు తాంబూలాలు ఇచ్చుకుంటారండి ఇక్కడ. ఇదిగోండి పిల్లలందరూ వచ్చారు, పిల్లలు కూడా ఉపవాసాలు ఉన్నారు. పిల్లలందరూ ఉన్నారండి, పిల్లలు ఉపవాసాలు చేస్తున్నారు. వాళ్ళు కూడా సరదాగా వచ్చారు మాతో పాటు గుడికి. తులసమ్మ దగ్గర దీపాలు వెలిగించుకుంటున్నారండి. దీపాలు వెలిగిస్తున్నారు. మా మేనకోడలు ఒక 5 పేరెంటాలకి తాంబూలం ఇస్తుందండి. మా సిస్టర్ అండి, వాళ్ళ చిన్నత్త, తనకి ఆమెకి కూడా ఇస్తుంది. ఆమె తోటికోళ్ళు అండి, మా సిస్టర్ వాళ్ళ తోటికోళ్ళు ఈమె. ఇది మా సిస్టర్ వాళ్ళ పాప వాళ్ళ తోటికోళ్ళు అండి ఈమె, మా వదిన గారు.
మా సిస్టర్ వాళ్ళ పాప వాళ్ళ తోటికోళ్ళు మా అమ్మాయి. ఈమె బయట ఆమె అండి. 5గురికి ఇవ్వాలని చెప్పేసి బయట ఆమెకు ఒక ఆమెకు పెట్టుకున్నారు. విఘ్నేశ్వరుడు అండి. పంతులు గారు వచ్చేసారు, గుడి తెరిచేశారు. ఇంటికి వచ్చేసామండి. పీటకి పూజ కోసం పీటని గౌరీదేవిని సిద్ధం చేసుకుంటున్నాము. ఇక్కడ గౌరీదేవిని పీటని సిద్ధం చేసుకుంటున్నామండి. చూడండి ఎంత చక్కగాను ఆవు, దూడ, పాదాలు, పద్మలు అన్నీ పెట్టుకొని ముగ్గులు వేసుకున్నారు నీట్గాను. మా సిస్టర్ గౌరీదేవిని శుభ్రం చేస్తున్నారండి. పూజలన్నీ బాగా చేసుకుంటామండి. నోములు, వ్రతాలు, పూజలన్నీ బాగా చేస్తాము. అలానే బాగా వంటలు కూడా మంచి మంచి వంటలు వండుకుంటామండి మేము. మా అమ్మగారు బాగా నేర్పించారు మాకు వంటలు గట్టాను. అందరూను బాగా టేస్టీగా తింటారు, మంచిగా చెప్తారు కూడాను. మాకు బాగా అలవాటు. నేను పూజ చేసుకుని పూజ తలకవన్నీ అమర్చుకుంటున్నారు ఇక్కడ పసుపు కుంకాలు పెట్టుకొని. పూజ చేస్తున్నారండి. సర్దేశ అయిపోయిందండి. దేవుణ్ణి అయితే పూర్తిగా తయారు చేసేసారు. ఇదిగోండి లక్ష్మీదేవి అండి. చక్కగాను పూజ అయిపోయింది కదండి. కిందనే మా పాప వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇలాగా అన్నీ అమర్చుకొని అందరు రెడీగా ఉన్నారండి కథ వినడానికని. మేడ మీదకి వస్తారు వాళ్ళు. వీళ్ళందరూ ఉపవాసంతో ఉన్నోళ్ళు. వీళ్ళవన్నీ వాళ్ళ ఇంట్లోని అన్నీ వండుకున్నవన్నీ పెట్టేసి అలాగ దేవుడికి నైవేద్యం పెట్టేసి మేడ మీదకి వస్తారండి కథ వినడానికి వీళ్ళందరూ కూడాను. ఈ పాప మా సిస్టర్ వాళ్ళ పాపలండి. వీళ్ళిద్దరూ హ్యాండిక్యాప్ట్స్, నడవలేరు. వాళ్ళు చాలా పూజలు బాగా చేస్తారండి. పూజలు, అల్లికలు, కుట్లు అన్నీ చేస్తుంటారు వాళ్ళు. మేము పూజకి రెడీ చేసాము. వాళ్ళు మేడ మీద ఎక్కి వస్తున్నారండి పూజ కథ వినడానికి. తోటికోడళ్ళు, అత్తలు అందరూ కలిసి. వీళ్ళు నలుగురు తోటికోడలండి. ఈ అమ్మాయి చిన్నమ్మాయి పాప. నలుగురు తోటికోడళ్ళు మేడ మీదకి వచ్చారు మా సిస్టర్ వాళ్ళ ఇంటికి కథ వినడానికి. మేము పూజ స్టార్ట్ చేసామండి. మా సిస్టరు వాళ్ళ ఆయన గారు కూర్చున్నారు. వాళ్ళ తమ్ముడు స్వామి అయ్యారు. పాపలు అందరూ వచ్చారండి. ఇంక వీళ్ళు లోపలికి వస్తారండి కింద నుండి వచ్చిన వాళ్ళు. అందరూ కలిసి పూజ విధానం ప్రారంభించారు. కథ చెప్పడం, కథ వినడం అయితే మేమందరం పాటిస్తామండి. ఆయన మా సిస్టర్ వాళ్ళ ఆయన గారు కథ చదువుతారు. పూజకి అన్నీ పెట్టేస్తాము. ఎవరెవరు ఉపవాసాలు ఉన్నారో వాళ్ళ ప్రసాదాలు వాళ్ళే పెట్టుకోవాలి. అగోండి వాళ్ళు కూడా వచ్చేసారు లోపలికి కథ వినడానికి. వాళ్ళు అలా వచ్చి కింద నుండి దీపాలు తెచ్చుకొని అక్కడ వెలిగించుకొని పెట్టుకుంటారండి. పెట్టుకొని పూజ ప్రారంభిస్తారండి. వాళ్ళను కథ వింటారు. వీళ్ళందరూ కూర్చున్నారండి పూజకి. అందరూ కూడాను పిల్లలు, పెద్దోళ్ళు అందరూ ఉపవాసాలు ఉన్నారు. బాగా చిన్న పిల్లలు అయితే లేరు. మ్యాక్సిమం ఉండగలిగిన వాళ్ళందరూ ఉన్నారు. కథ పూజ ప్రారంభమైంది. కథ వింటున్నారు అందరూ కూడాను. కేదారేశ్వరి రథం అండి ఇది. కేదారేశ్వరి నోము ప్రతి సంవత్సరం కంపల్సరీగా చేస్తారండి. ఎందుకంటే ఆ కార్తీక పౌర్ణమి నోము చేస్తా మంచి ఫలితం ఉంటుందని ఎవరు ఆపకుండా చేస్తారండి కార్తీక పౌర్ణమి నోము. కథ కంప్లీట్ అయిపోయిందండి. హారతి ఇచ్చేసారు. హారతి అయిపోతుంది. హారతి ఇచ్చేసారండి కథ. హారతి అయిపోయాక గౌరీ పూజ చేస్తారండి. పైన పౌర్ణమి పూజ చేయడానికి మేడ మీదకి వెళ్ళాలి. అలంకరణ బాగుంది కదండి.
కేదారేశ్వరి పూజ అండి, కార్తీక పౌర్ణమి పూజ, ప్రసాదాలు, పున్నని చెరుకు గడ, వరిదుబ్బు, దక్షిణ పుల్లలు, మామిడి తోరణాలు, అలాగే చాలా రకాల పువ్వులండి అన్నీ పెట్టి, బూరెలు, పళ్ళు, వడపప్పు, చలివిడి అన్నీ పెట్టి, నోముతాళ్ళు పెట్టుకొని అరటిపళ్ళు చుట్టుకొని పెట్టుకుంటారు. ఇంకోండి పైకి మేడ మీదకి వచ్చామండి. మేడ మీద కార్తీక పౌర్ణమి చంద్రుని పూజ అండి. ఇక్కడ పూజకి మా సిస్టర్ వాళ్ళ తోటికోడళ్ళ వాళ్ళు పూజ వాళ్ళకి పళ్ళు కాయలు ఎగరేసుకుంటారండి. చంద్రుని చూసి వాళ్ళు బాగా ప్రిపేర్ అవుతున్నారు పూజ చేసుకోవడానికని. బాగాను తాంబూలాలు సర్దుతున్నదండి అమ్మాయి. చంద్రుని పూజకి రోలు సిద్ధం చేసుకున్నారండి వాళ్ళు. చేసుకొని పూజలు పసుపు కుంకాలన్నీ పెట్టుకొని పళ్ళు కాయలు అన్నీ పెట్టుకొని పూజ చేసుకుంటున్నారు. చంద్రుని చూసారండి అందరూ కూడాను. చంద్రుడు ఈరోజైతే మబ్బుల్లో నుండి వచ్చారండి. క్లైమేట్ అయితే మాత్రం మసువుగా ఉంది, కొంచెం వాతావరణం వర్షం పడేటట్టుగా కూల్గా ఉంది. పిల్లలు పైన మాకు మేడ మీద మిద్దె మీద ఉయ్యాలు ఉందండి, పిల్లలు ఆడుకుంటున్నారు, గాలేస్తుంది. ఇవ్వండి చంద్రుని పువ్వులతోని ఉంగరం వేణు కట్టుకుంటారండి. అలాగా చంద్రుని బింబం ఉంటుంది, అది ఇచ్చి కట్టుకొని పూజ చేసుకుంటారండి. పళ్ళు కొబ్బరికాయలు గట్ట ఇసురుకుంటారు. చంద్రుని చూస్తున్నారండి అందరూ కూడాను. చంద్రునికి దండం పెట్టుకుంటున్నారు. కొబ్బరికాయ కొట్టి చంద్రుని వైపు చూపిస్తున్నారు ఆమె. చంద్రునికి నీళ్ళు విసురుతున్నారు. పిల్లలు కదండి చుట్టూ తిరిగేస్తున్నారు అల్లరిగాను. ఆమె విసురుతుంది కదా పళ్ళు కాయలు పట్టుకుందామని. పళ్ళు కాయలు విసురుతారండి. అగోండి తాము 3 చుట్టూ తిరుగుతారండి. ఆమె తిరిగినప్పుడు ఆమె చేతిలోని పళ్ళు కాయలు ఉంటే వాటి మీద నీళ్ళు జల్లితే చుట్టూ తిరుగుతారు. 3 సార్లు తిరిగి ఆ పళ్ళు చంద్రునికి విసురుతారండి. పేరెంటాలు గట్ట అందుకుంటారు ఆ పళ్ళుని. పేరెంటాలు అందుకుంటారు. మనవాడు అందుకున్నాడండి, తను మనవాడు అందుకున్నాడు. ఇప్పుడు సిస్టర్ వాళ్ళ తోటికోళ్ళు వచ్చిందండి. వీళ్ళందరూ అందుకోవడానికి రెడీగా ఉన్నారు. చాలామంది విసురుతారండి. మా ఇంటికి వచ్చానండి. నా ఇల్లు మా వదినాల ఇల్లు పక్కపక్కనే. వదిన గారు నీట్గా డెకరేషన్ చేసుకున్నారు. చూడండి గుమ్మాలకి ఎంత చక్కగా పసుపు కుంకాలు పెట్టుకొని చక్కగా ప్రతిసారి ఏ పూజ అయినా అలంకరిస్తుంది మా మేనకోడలు, మా వదిన ఇద్దరు అలంకరిస్తారు. గుమ్మాలకి నిండుగా పచ్చదనంతో ఎంత పచ్చిగా ఉన్నదో చూడండి నీట్గాను. గుమ్మాలు చూస్తే లక్ష్మీదేవి వచ్చేసినంత ఆనందంగా ఉందండి. మా అన్నయ్య మనవరాలండి, మా అన్నయ్య కూతురు చిన్నమ్మాయి, ఇంకా మ్యారేజ్ కాలేదు. మా అన్నయ్య అండి కొంచెం ఒంట్లో బాగోలేదు తనకి. మా వదిన గారు పూజ తలక ప్రసాదాలు తీస్తున్నారు. పూజ అయిపోయింది, ప్రసాదాలు తీస్తున్నారు వదిన గారు. అన్నయ్యకి ఇద్దామని పూజ తలక ప్రసాదం అన్నయ్యకి ఇద్దామని తీశారండి. నేను ప్రతి వీడియోని ఇలా పెడతానండి. పూజ తలకివి, వంటల తలకివి మీకు ఏం కావాలన్నా మాకు తెలియజేయండి. కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి. మీరు మీకు ఏం అడిగినా మేము చేయగలమని ధైర్యంగా నమ్మకంగా చెప్తున్నాము. పూజ తలకివి, వంటల తలకివి ప్రతిదీ మీకు అందిస్తానండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకును. మధ్యలో ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూ చూడండి వీడియోని. మా వదిన గారు ఉసిరి మొక్క, అలాగనే మారేడు మొక్కకి పూజ చేసుకుంటారండి. కార్తీక మాసం చేస్తున్నారు. ఇక్కడ తులసమ్మ ఉన్నదండి. పెరట్లో ఒకటి, ముందున ఒకటి పెట్టుకుంటారు తులసమ్మని. ఇలాగే పూజకి రోజు అలా అలంకరించుకుంటారు. కార్తీక మాసం కదా. మనవరాలండి తనే వేసినట్టుగాను కూర్చుంది. దీపాలతోని ప్రతి నిత్యం పచ్చదనంతోనే ఉంటారండి. వదిన గారు అన్నయ్య గారు ప్రసాదం తింటున్నారు. ఇది వెనక గుమ్మ, తూర్పు గుమ్మం అండి ఇది.